ఇంట్రెస్ట్ ఉంటే చూస్ చేసుకొని రావచ్చు, ప్యాషనేట్ ఉంటే ఎక్సెల్ అవ్వచ్చు ఈ ఫీల్డ్ లో. మనల్ని మనం కాపాడుకోవాలి, మనకి మనం హెల్ప్ చేసుకోవాలంటే ఇలాంటి ఛాలెంజింగ్ ప్రొఫెషన్స్ తీసుకుంటేనే ఇట్ విల్ హెల్ప్ అ ఉమెన్ గ్రో. For now, so I'm already working for a company as a legal counsel. చేసి విసి గారు ఇప్పుడు మా కోసం స్పెషల్ గా మా బ్యాచెస్ అందరికి కలిపి పెట్టారు. వి ఆర్ హానర్డ్ టు బి హియర్ అండ్ వి ఆర్ గ్రేట్ఫుల్ టు. కోవిడ్ కావాలంటే మీరు కోవిడ్ బ్యాచ్ ఏంటి? మేము ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అదేవిధంగా న్యాయవాద వృత్తిలో కూడా తమ క్లయింట్లను గెలిపించుకోవడంలోనే తమ తాలూకా వృత్తి ఆధార. और ऑब्वियसली वाइजैग आंध्र प्रदेश बहुत हमेशा ही बहुत हॉस्पिटेबल रहा है. इट हैज बीन अ वेरी नाइस सिटी. While we were here, it was a very safe city for like all the women. Presently, what are you doing now? I'm practicing advocate in Supreme Court of India. दिखता है कुछ? नहीं, मैं टोटली ब्लाइंड हूँ. What is last percentage out of 100? 2 सब्जेक्ट्स में मैंने टॉप किया है. मुझे गोल्ड मेडल मिला है 2 सब्जेक्ट्स में. మనం హోటల్ నోవాటెల్లో ఉన్నాం. ఇక్కడ దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి కాన్వొకేషన్ కొనసాగింది. దీనికి సంబంధించి అనేక మంది తమ 5 ఏళ్ల పట్టా తీసుకున్నటువంటి కార్యక్రమం కొనసాగింది. దీనికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరైతే కొంతమంది పట్టా తీసుకున్నారో అలాంటి విద్యార్థులతో మాట్లాడదాం. ముందుగా మీకు అభినందనలు మేడం. థ్యాంక్ యూ. మీ పేరండి? జాన్వి. జాన్వి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. కాన్వకేషన్ అండి, 5 years లా కోర్స్ మాది, BA-LLB అయిపోయింది. అయిపోయి ఫ్యూ మంత్స్ అయింది. కాన్వకేషన్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. అంటే ఇంత లా పూర్తి అయిపోయింది. మీ స్టూడెంట్ కాదు, మీరు ఇప్పుడు అడ్వకేట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంటే ఈ రోజుల్లోని చాలా మంది యువత ఇటువైపుగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇంట్రెస్టింగ్ ఫీల్డ్, ఇంట్రెస్ట్ ఉంటే చూస్ చేసుకొని రావచ్చు, ప్యాషనేట్ ఉంటే ఎక్సెల్ అవ్వచ్చు ఈ ఫీల్డ్ లో. క్లాస్ చరిత అండి. అంటే ఇప్పుడు కాన్వకేషన్ 8th నుంచి 12th వరకు అయింది కదా, మీరు నేను 12th ఫైనల్ ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్ అయ్యాను. ఈ ప్రోగ్రామ్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ చాలా బాగా జరిగిందనే చెప్పాలి. లైక్ యాక్చువల్లీ పాపం మా సీనియర్స్ చాలా మంది లైక్ చాలా 5 years నుంచి దే ఆర్ వెయిటింగ్ వాళ్ళ కాన్వకేషన్ ఎప్పుడు అవుతుంది. ఇన్ఫాక్ట్ వీ ద రీసెంట్ బ్యాచ్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ కాన్వకేషన్ సూన్ ఆఫ్టర్ ఐ గ్రాడ్యుయేటెడ్. లైక్ నా గ్రాడ్యుయేషన్ ఏప్రిల్లో అయింది. నేను ఇప్పుడు సెప్టెంబర్లో కాన్వకేషన్ జరగడం, నేను డిగ్రీ తీసుకోవడం అనేది లైక్ నాకు చాలా హ్యాపీగా. అదే ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు 7 మంది వచ్చారు కదా, దాని మీద ఎలా భావిస్తున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ వాళ్ళందరి ప్రెసెన్స్ లో నేను నా డిగ్రీ తీసుకోవడం అనేది లైక్ ఐఎమ్ వెరీ లక్కీ. ప్రొఫెషన్ అన్నది కాస్త ఛాలెంజింగ్ ప్రొఫెషన్ మిగిలిన ప్రొఫెషన్తో పోల్చుకుంటే. అందున మహిళలు ఈ ఫీల్డ్లో రావడం అంటే మీరు ఎలా సమర్థిస్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే మహిళలు రావాలండి. లైక్ ఇలాంటి కోర్సెస్ చదివితేనే ఇట్ విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఉమెన్ అండ్ ద సొసైటీ ఆఫ్ ఉమెన్. మనల్ని మనం కాపాడుకోవాలి, మనకి మనం హెల్ప్ చేసుకోవాలంటే ఇలాంటి ఛాలెంజింగ్ ప్రొఫెషన్స్ తీసుకుంటేనే ఇట్ విల్ హెల్ప్ అ ఉమెన్ గ్రో. ఓకే, అంటే మరి మహిళల రక్షణ కోసం ఇలా అనేది ఉపయోగపడుతుంది అంటున్నారు. చాలా మంది విద్యార్థులు సపోజ్ ఇప్పుడు హై స్కూల్ స్థాయిలో విద్యార్థులు ఉంటారు, వాళ్ళు లా చేయాలంటే ఏం చేయాలి, ఒక్కసారి వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్గా చెప్పండి. బేసికలీ ఇంటర్ అయిపోయిన వెంటనే జనరల్గా లా చేయాలంటే డిగ్రీ ఉండాలండి. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వెంటనే లా చేయొచ్చు. బేసికలీ ఇంటర్ టైంలోనే మీరు క్లాట్ అని CL కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని దానికి కోచింగ్ తీసుకుంటే ఇంటర్ అయిపోయిన వెంటనే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే అప్పుడు ఈ 22 నేషనల్ లా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి దానిలో అడ్మిషన్ రావడం అనేది జరుగుతుంది. లేదంటే ఏపీలో ఆసెట్ ఎగ్జామ్ రాస్తే ఇంటర్ తర్వాత AU ఇలాంటి మంచి కాలేజెస్లో సీట్ రావడం అనేది జరుగుతుంది. దెన్ 5 years లో లా కంప్లీట్ అవుతే. ఓకే, మీరు సక్సెస్ఫుల్గా లా అనేది పూర్తి చేసుకున్నారు కదా, మీకైతే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇలాగ ఈ ఫీల్డ్లో రావాలి అని చెప్పనేసి ఏమైనా? నాకు పర్టికులర్గా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి. నేను మై పేరెంట్స్ కోసమే ఐ టేకెన్ అప్ దిస్ ఫీల్డ్ ఆఫ్ కెరియర్ చాయిస్. వాళ్ళని ఐ వాంట్ మేక్ దెమ్ ప్రౌడ్. మీ పేరెంట్స్ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? మా ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండి, శ్రీనివాస్ రెడ్డి గారు. మా మదర్ ఇస్ హౌస్ వైఫ్. వాళ్ళు మా కోసం కష్టపడి సిటీకి వచ్చి మమ్మల్ని చదివించారు కాబట్టి. నాకు ఛాలెంజింగ్ ప్రొఫెషన్ కాబట్టి ఇది ఛాలెంజింగ్ అని అడుగుతాను క్వశ్చన్. చాలా మందిలో ఒక ఒపీనియన్ ఉంది, నేను కూడా ఇప్పుడు కూడా ఆలోచించాను. చాలా మంది ఇలాగా పట్ట పొందిన వాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు. వీళ్ళలో చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత ప్రొఫెషన్కి దూరంగా ఉండిపోతారని చెప్పేసి ఒక మాట అయితే ఇప్పటికీ కూడా నా చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉంది. దానికి మీరు ఏమంటారు? అది కరెక్టేనండి, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి అండ్ ద పార్ట్నర్ ఆబ్వియస్లీ దాని మీద బేస్ చేసి ఉంటది. అంతే. మీ ఆలోచన అయితే ఎలా ఉంది? నా ఆలోచన అయితే ఆబ్వియస్లీ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ. అంటే యాజ్ ఆఫ్ నౌ నేను విజయవాడ హైకోర్టులో జడ్జి దగ్గర లా క్లర్క్ గా చేస్తున్నాను. అండ్ ఐ విష్ టు కంటిన్యూ మై జర్నీ దేర్. లైక్ ఇప్పుడు లా క్లర్క్ అయిపోయాక నేను 3 years ప్రాక్టీస్ రూల్ వచ్చింది కాబట్టి 3 years తర్వాత నేను జ్యుడిషియరీ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు
my aim is to become a magistrate. So నేనైతే ఇలా విశాఖపట్నంలో కూడా చాలా చిన్న వయసులోనే మెజిస్ట్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా అలాంటి ఉన్నత స్థానం వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తుంది. थैंक यू सो मच. अनुषा. हम लोग वाइजैक से. बताइए जो कुछ पता हासिल किया था क्या इसके बारे में? ये हमारा कॉन्वोकेशन हो रहा है 5 सालों का एक साथ हो रहा है. So we received our degrees here after about we are 22 from 22 batch. So we have received our degrees and we have also received this as a symbol of our graduation. एक बार आपको इधर सर्टिफिकेट में अक्सर చూసినట్లయితే अनुषा राव Okay. कितना साल मेहनत किया इस सर्टिफिकेट 5 years. Yes. So all of our सबका graduation हो रहा है अभी, the LLM batch का and also PhD batch का and हमारा batch का which is BA LLB, that is a integrated course for 5 years. Yes. क्या ना आपका जो कुछ फ्यूचर प्लान? For now, so I'm already working for a company as a legal counsel. So yes, I want to improve in that area for now. जो कुछ सिविल और क्रिमिनल दोनों होता है ना, कौन सा सब्जेक्ट मुश्किल होता है, सिविल या क्रिमिनल? दोनों आपके इंटरेस्ट पे डिपेंड करता है वो. आपको जो भाता है आप लेंगे, बस उसी में काम करेंगे. Yes. రిషికేష్. యాక్చువల్లీ ఇది మా కాలేజ్ కాన్వకేషన్. నార్మల్గా అయితే మా కాన్వకేషన్ యాక్చువల్లీ కోవిడ్ టైంలో అయిపోయి ఉండాలి, కానీ లక్కీగా దే హ్యావ్ పోస్ట్ పోన్ ఇట్ అండ్ మా అపీల్ కన్సిడర్ చేసి వీసీ గారు ఇప్పుడు మా కోసం స్పెషల్గా మా బ్యాచెస్ అందరికి కలిపి పెట్టారు. వీఆర్ హానర్ టు బీ హియర్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు. కోవిడ్ కావాలంటే మీరు కోవిడ్ బ్యాచ్ ఏంటి? మేము మా బ్యాచ్ ఎగ్జాక్ట్ మేము ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చేప్పటికి కోవిడ్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ టైంలో కోవిడ్ అయిపోయింది. సో మా బ్యాచ్ వాళ్ళని లాస్ట్ టైం కలవడం ఇదే. దిస్ ఇస్ ద లాస్ట్ టైం యూఆర్ మీటింగ్ అవర్ బ్యాచ్. అంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారండి? నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఏపీ హైకోర్టులో, గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. న్యాయవాద వృత్తి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంది, కాకపోతే మరోవైపు ఇంకొక ఫీలింగ్ కూడా ఉంది. అంటే న్యాయవాదులు న్యాయం కంట తమ తాలూకు క్లయింట్ని గెలిపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి, దానికి మీరు ఏమంటారు? there is always a two side of the coin and ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఒక కేసే ఉందనుకోండి, ప్లెయింటిఫ్ తన సైడ్ ఆఫ్ కేసు ఒక రకంగా చెప్తారు, డిఫెండెన్స్ తన సైడ్ ఆఫ్ కేసు ఒకటి చెప్తారు. మన లాయర్ ఎవరైతే ఉంటారో, మన క్లయింట్ ఎవరైతే ఉంటారో తన రిప్రజెంటేషన్ ఇవ్వడం మా రైట్, మా డ్యూటీ. వాళ్ళ హక్కుని వాళ్ళు పొందడం వాళ్ళ రైట్, వాళ్ళ రైట్స్ అన్నిటిని మేము కాపాడుకోవడం అనేది మా డ్యూటీ. సో అది మీకు వేరేలాగా అర్థమై ఉండొచ్చు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉండొచ్చు. ఆర్ లెట్సే ఒక కేసు ఉందనుకోండి, లెట్సే రేప్ అక్యూజ్ కేసు ఉందనుకోండి, ఆ కేసులో లెట్సే ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ కేసు ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్ కేసులో బ్రదర్ ఒక సైడ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, సిస్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బ్రదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుందంటే మా చెల్లికి బంగారం అంత ఇచ్చారు సో నాకు ప్రాపర్టీ ఇవ్వాలని. సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందంటే నాకు ఇచ్చిన బంగారం ఎంత కాదు, ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువ అంటారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సైడ్ ఆఫ్ కేసు వాళ్ళకు ఉంటుంది. సో మేము మా డ్యూటీ ఏంటంటే వాళ్ళ సైడ్ ఆఫ్ కేసు రిప్రజెంట్ చేసి వాళ్ళ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పడం ఇది మా డ్యూటీ. ఒక మాట ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పాను. మీకు వర్తిస్తుంది అది? ఎస్, ఆబ్వియస్లీ. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అదేవిధంగా న్యాయవాద వృత్తిలో కూడా తమ క్లయింట్లను గెలిపించుకోవడంలోనే తమ తాలూకా వృత్తి ఆధారపడి ఉంటుంది చెప్పేసి పరోక్షంగా ఈ యువ న్యాయవాది చెప్తున్నారు. ఇదే క్రమంలో మా క్లయింట్ యొక్క న్యాయాన్ని వాళ్ళకి అందించడంలో మా డ్యూటీ ఉంటుంది. Keshav Bhayati. The convocation happened after so many years, and it was finally a closure for us as our batch has graduated in the COVID-19 period. So we were in our 4th year, and unfortunately or fortunately for saving our life, the university has been closed under the pressure by the students. So we never had a closure to the city. presently what are you doing now? I'm a practicing advocate in Supreme Court of India. You are residing from? I am from Madhya Pradesh, but I am staying in Delhi. I am staying in Delhi now. ओजस्विनी त्रिपाठी, मैं भोपाल एमपी से आई हूँ और ये कोई भी स्टूडेंट के लिए बहुत ही ज़्यादा प्रेस्टिजियस डे होता है कि जब आपको ग्रेजुएशन की डिग्री मिलती है. और ऑब्वियसली वाइजैग आंध्र प्रदेश हमेशा ही बहुत हॉस्पिटेबल रहा है. इट हैज़ बीन अ वेरी नाइस सिटी.
while we were here, it is a very safe city for like all the women, and it has been a very great experience. जब भी हम लोग आंध्र प्रदेश या विशाखापट्टनम में होते हैं, so we were very excited today and we were very happy when we got our degrees and everything. अच्छा जी, आपका सबौर यहाँ से लगभग 30 किलोमीटर होता है। विशाखापट्टनम में कई जगह आप तो घूमे ही होंगे। हाँ। हम सब पहले प्रीवियसली कैंपस हमारा पास में ही था, फिर वाइजैक विशाखापट्टनम सब्बावरम चला गया। सब्बावरम से हम लोग यहाँ रोशीकोंडा घूमने आते थे और पोर्ट जाते थे, और यहाँ पे बहुत सारी बंडी लगती है, वहाँ पे हम लोग रात को खाना वगैरह खाया करते थे। सो हम लोग के लिए सेकेंड होम है। वी कम हियर एवरी ईयर, इवन इफ देयर इज नो यूनिवर्सिटी का इवेंट, बट स्टिल वी हैव ग्रेजुएटेड। बट अभी भी हम लोग यहाँ आते हैं क्योंकि हम लोग को बहुत अच्छा लगता है। अभी हमारे सारे फ्रेंड्स हैं यहाँ पे। जी, मैंने सुना है जो कुछ कोविड के समय में आपका जो कुछ पेरेंट्स निधन हुआ है, उसके बारे में जरा बताइए, क्या हुआ? सो ऑब्वियसली कोविड पैंडेमिक में मेरे मम्मी पापा का डिमाइस हो गया, बट मैंने यूनिवर्सिटी से रिक्वेस्ट किया कि इफ आई कैन ऑल्सो ज्वाइन इन फॉर द कॉन्वोकेशन, सो बीसी सर एंड ऑल द एडमिनिस्ट्रेशन ग्रेशियसली अलाउड मी। मैं खुद एडवोकेट हूँ और आई वर्क फॉर वुमेन एंड चिल्ड्रन। सो मैं एमपी गवर्नमेंट और पुलिस कमिश्नरेट के साथ आई वर्क in MP मध्य प्रदेश, so for women and child development. వందలాది మంది వందలాది మంది న్యాయ పట్టాలను పొంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక విశిష్టమైన వ్యక్తి కూడా ఉన్నారు. ఆమెతో మాట్లాడుతుంటేనే ఆమె ఎవరో తెలుస్తుంది, ఆమె ప్రత్యేకత ఏంటో కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ मैडम। थैंक यू सो मच। आपका शुभ नाम क्या है जी? मैं रश्मि मरवाड़ा हूँ। मैं कोलकाता से हूँ, बट अभी मुंबई में पढ़ाई कर रही हूँ। दिखता है कुछ? नहीं, मैं टोटली ब्लाइंड हूँ। टोटली ब्लाइंड जी। फिर आपका ब्लाइंडनेस कैसा हुआ, कब से? मेरा एक्चुअली बाय बर्थ है, पैदाइशी में विजुअली इम्पेयर्ड हूँ। लॉ करने में सबसे ऐसा नहीं कि मुझे कोई दिक्कत आई है, आई कुड ओवरकम दैट चैलेंज। 5 सालों में मैंने कर लिया वो चीज़। पास परसेंटेज आउट ऑफ 100? आउट ऑफ 100 वैसे क्योंकि हमारा 5 इयर्स का बहुत सारा ग्रेड्स रहता है, तो ये सब्जेक्ट वाइज ग्रेड्स है। 2 सब्जेक्ट्स में मैंने टॉप किया है, मुझे गोल्ड मेडल मिला है 2 सब्जेक्ट्स में।